ఎంకి పెళ్ళి సూపి చావుకొచ్చినట్టుగా ఎక్కడో ఉన్న ఇరాన్లో యుద్ధం పాపం మన రాష్ట్రంలో, ప్రత్యేకంగా మన ఊర్లో విజయవాడలో, ఇంకా చెప్పాలంటే మన ప్రసాదంపాడులో ఉన్న డీమార్ట్ లాంటి షాపులు కూడా వాళ్ళు రేపు జూన్ 10వ తారీఖు నుంచి హోమ్ డెలివరీ సిస్టమ్ తీసేస్తున్నారంట. ఎందుకు? 2 కారణాలు. ఒకటి, క్రమేపీ ప్రతి ఒక్కరు కూడా ఖర్చును తగ్గించుకుంటున్నారు. అంటే ఇదివరకు ఈ డీమార్ట్ వాళ్ళు మనం క్యాష్లో బిల్లు కట్టేటప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి చోట చిన్నపిల్లలకి అట్రాక్షన్ ఉండే విధంగా చాక్లెట్లు, బిస్కెట్లు అలా రకరకాలు పెడుతూ ఉండేవాళ్ళు. అంతేకాకుండా ఆడవాళ్ళకి ఇష్టమైనటువంటి సోపులు, సెంట్లు ఇలాంటివి పెట్టేవాళ్ళు. వాళ్ళు మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి తీసి బాక్స్లో వేసుకొని అవన్నీ బిల్ చేసేవాళ్ళు. పాపం బిల్ చేసి అది డబ్బులు కట్టిపోయి రావాల్సి వచ్చేది. ప్రధానమంత్రి గారి తను చెప్పడం ద్వారా ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఎందుకంటే రేపు ఏదో పరిస్థితి రాబోతున్నది కాబట్టి మనం ముందుగా జాగ్రత్తగా ఉండాలి, కావాల్సినంత విధంగా డబ్బులు దాచుకోవాలి అనే ఒక ఆలోచన వచ్చి ప్రతి ఒక్కరు కూడా డబ్బులు జాగ్రత్త చేస్తున్నారు. ఆ విధానంలో ఏంటంటే సేల్స్ కొద్దిగా పడిపోయింది. ఈ పడిపోయిన సమయంలో ఎప్పుడైతే ఈ యొక్క పెట్రోల్ రేట్లు పెరిగాయో ఆ బాయ్స్కి ఇచ్చే, అంటే డెలివరీ బాయ్స్కి ఇచ్చేటువంటి డెలివరీ పార్ట్నర్స్ అనాలి వాడిని, ఆ డెలివరీ పార్ట్నర్స్కి మాకు గిట్టుబాటు కాదు అంటే, మాకు గిట్టుబాటు కాదయ్యా ఏం చేస్తాం అంటున్నారు. మరి ఏమి, సరే ఒకటే పని చేద్దాం, మేము డెలివరీ సిస్టమే తీసేస్తాం, మీ ఇష్టం. వాళ్ళు డెలివరీ సిస్టమ్ తీసేయటం వల్ల ఏంటి పాపం చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. రెండోది, ఆ దగ్గరలో ఉన్న వీళ్ళు ఏంటంటే ఫెసిలిటీ పోతున్నది. ఇంతేకాకుండా సాధారణంగా జనాలు ఎక్కువ అలవాటు పడింది అంటే అక్కడ లూజ్గా ఉండే పప్పులు కానీ, ఉదాహరణకి మనం ఈ వేసిన పప్పు చూసామనుకోండి, నేను మనం గమనించాను, మన శనివారం నాడు ఆదివారం నాడు మార్కెట్కి వెళ్ళి అక్కడ కేజీ 150 రూపాయలు లూజ్లో. అదే చెత్త బ్రాండ్ కంపెనీ అయినా సరే కేజీ 240 రూపాయలు. అంటే ఒక కేజీకి 100 రూపాయలు తేడా అన్నమాట. దాంతో పాపం వచ్చి అక్కడ కొనుక్కొని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ ఇంకొక విచిత్రం, విడ్డూరం చూడాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ఏంటంటే అక్కడ లూజ్గా అమ్మే చోట ఆ సామాన్ తీసుకొచ్చి మన ఇంట్లో డబ్బాలో పెట్టామనుకోండి, ఒక 2-3 రోజుల తర్వాత దాంట్లో నుంచి పురుగులు చీలుతూ ఉంటాయి, ఎగిరే పురుగులు. మరి ఎంతమంది గమనించారు నాకు తెలియదు కానీ పురుగులు ఎగురుతూ ఉంటాయి. మన రాత్రి కూడా చూసారా, కొన్ని పురుగులు తెల్లటి పువ్వులు చిన్న ఇది ఉండి రెక్కలు ఉంటాయి బ్రౌన్ కలర్లో, అలాంటివి ఎగురుతూ ఉంటాయి. మినపప్పు కొన్నా, కందిపప్పు